తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్తే చెప్తున్నానండి. మొన్న 4 రోజుల క్రితం కొట్టి సత్యనారాయణ గారు బెంగళూరు నుంచి వచ్చారండి. ఆయన నెలకోసారి, 2 నెలలకోసారి బెంగళూరు నుంచి వస్తారు. అంటే నేనున్నాను అన్నట్టుగాను వచ్చి గౌరవనీయులైన మన ఎంపీ గారిని, మన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాసరావు గారిని నిందిస్తూ ఏదో మాటలో వదిలేశారు. వాళ్ళు అభివృద్ధి అని మేము చేసి పనులు, శ్రీనివాస్ గారు చేసి పనులు మీకు సంవత్సరంలో అప్పుడే కనిపించవండి. ఎందుకంటే మీరు పెట్టిన బెజ్జాలు, బొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ పూర్తిమే సరిపోయిందండి. శ్రీనివాస్ గారికి ఏంటి, మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అప్పుడే మీరు కంగారు పడిపోయి జనాన్ని, నియోజకవర్గ ప్రజల్ని ఎక్కేత్తం కోసం ఏం చేశారు అని. అయ్యా కొట్టి సత్యనారాయణ గారు, మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సెంట్రల్ డ్రైనేజ్ అని ఒక పథకం తెచ్చారండి. ఆ పథకం అండి ఇప్పటికీ అలాగే ఉన్నాయండి. నెక్స్ట్ మరి మీరు వచ్చేదారు కదండి, తర్వాత ఆయన కొడుకు హయాంలో మళ్ళీ ఓసారి గెలిచారు కదా, మీరు 2 సార్లు గెలిచారండి. ఓసారి రాజశేఖర రెడ్డి గారు గాలండి, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గాలండి. నెక్స్ట్ మీరు మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్ని మీరు కంటిన్యూ ఎందుకు చేయలేకపోయారు? మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని. మరి ఆ ఫోటో పెట్టాలంటే ఆగిపోని వర్కులని మీరు పూర్తి చేయాలి కదా. మేము చేసేది చెప్తాం, మేము చేయబోయేది కూడా చెప్తాం, చేసేది కూడా చెప్తాం. చేసేదంతా ప్రజలకు తెలుసు, నియోజకవర్గం చేయబోయేది కూడా చెప్తాం, ఏమేం చేయగలుగుతున్నామో ఏం చేస్తున్నామని. మీరు ఇచ్చిన డ్రైనేజీల వల్ల అప్పట్లో చాలామంది నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు. మీరు ఇచ్చింది 5 అంగుళాలు కయ్యంవరం డ్రైనేజ్ అండి. పైపులు మీరు ఇచ్చింది 5 అంగుళాలు, 5 అడుగులు కూడా కాదండి. కనీసం ఎవడన్నా కొబ్బరి బండం తాగేసి అందులో వేసేస్తే బ్లాక్ అయిపోద్దండి. దాంట్లో మీరు ఎంత సొమ్ము తిన్నారో, ఎన్ని వేల కోట్లు దోసేసుకున్నారో అది మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకి. అయ్యా ముద్దాన శ్రీనివాస్ గారు, మీరు చాలా చించుకొని మాట్లాడుతున్నారు కదండి. ఏదో అంటున్నారు సంవత్సరంలో ఎవరికో పదవి ఇస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమన్నా మీరు అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు 2 నెలలు అవ్విందండి, అప్పుడు మీరు పదవి పొందారండి 2 నెలలకే. అంటే మీరు వేరే వాళ్ళని తిడితే మీ నాయకుడు ఇస్తాడేమో, మా నాయకుడు ఎవరో, మా నాయకులు మందలిస్తారో జాగ్రత్తగా మాట్లాడమని మేము రెస్పెక్ట్ ఇస్తాం ప్రతి వ్యక్తికి. ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం కనిపించలేదని ఫోటో పెట్టి చూపిస్తాం. ఆవిడికి అప్పటి వరకు ఇంకో పేరు ఉండేది, తర్వాత రెడ్ అని టైటిల్ పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చింది. అమ్మ తల్లి, అయ్యప్ప జ్యోతి అందరికీ కనిపించదమ్మా, పుణ్యం చేసుకోవాలి. నీడాటి దుర్మార్గాలకి అసలు కనిపించదు. పవన్ కళ్యాణ్ని చూడాలంటే కళ్ళు పెట్టి పుట్టాలే. నువ్వు ఎక్కడ నెత్తుకోపోయి కబ్బుల్లోనూ ఎక్కడ నెత్తుకుంటావు, అంత కనిపించిపోయి ఉంటారు. ప్రజల్లో ఉన్నాడు, ప్రజల్లోకి వెళ్ళి చూడు, అప్పుడు కనిపిస్తారు పవన్ కళ్యాణ్. ఫోటో పెట్టుకుని డిప్యూటీ సీఎం కనిపించలేదండి. పుణ్యం చేసుకోవాలమ్మా, నీకు కనిపించాలంటే నువ్వు చాలా పుణ్యం చేసుకోవాలి. అప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు కనిపిస్తాడు. అవినీతి చేసిందల్లా కొట్టి సత్యనారాయణ గారే. నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు ఎన్ని ప్రాజెక్టులు తెస్తున్నారో శ్రీనివాస్ గారు. ఎప్పుడన్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి 5 పైసలు తీసి ఎవరికైనా ఇస్తాం చూసారా? మా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు అందరికీ. మొన్న కూడా కారుకు మీరు ఆ రోజున ఇది రఫా అన్న రోజున పాపం నిమ్మకాయ తొక్కేసినట్టు మీ కార్యకర్తనే టైర్ కింద వేసి తొక్కేశారు. రఫా అని వేరే వాళ్ళు నరుకుతూ మానేసి, ఆ మాటలు మానేసి ముందర మీ కార్యకర్తలను రక్షించుకోండి. అయ్యా శ్రీనివాస్ గారు, మీరు గబుక్కుని వచ్చారని జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోకుండా టైర్ కింద పడిపోతారేమో, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మా నాయకుడిని విమర్శించిన ఇటువంటి పేలకండి. గతంలో ఒకసారి మీకు వార్నింగ్ కూడా ఇచ్చాం. మా నాయకుడు చేసి అభివృద్ధి వారవలేక మీరు
ఇప్పుడు సంవత్సరమే అయింది, ఇంకేముంది అప్పుడే, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అప్పుడే కంగారు పడిపోతున్నారేంటి? అందుకనే మధ్యలో 3 నెలలకు ఒకసారి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి జనాన్ని తిడతాం. ఒక ఎంపీ స్థాయిని మీరు అలా తిడతాం సౌభాగ్యం కాదండి. మీరు అయ్యా కొట్టి సత్యనారాయణ గారు, మీరు ఎన్నో పదవులు పెట్టుకున్నారు, అప్పుడు బోర్డులు పెట్టారు మీ వాళ్ళు, డిప్యూటీ స్పీకర్ అని కూడా పెట్టుకున్నారు, దాన్ని కూడా గౌరవించి మాట్లాడాము అప్పుడు కూడా. మీరు రప్పా కోసేస్తామంటే అందరూ కోయించుకోరండి. ఇక్కడ చాలామంది రప్పా కోసి వాళ్ళు కూడా ఉన్నారు. అది సభ్యత కాదు, మాట్లాడి సభ్యత కాదు. ఆ కార్యకర్తలను అందుకనే లోన్ వేసారండి. రప్పా కత్తులతోటే ఇక్కడ జన సైనికులు ఉన్నారు, మాజీ సైనికులు ఉన్నారు. కత్తులతోటే కాదు, అన్ని అతిథులు, ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు సైనికులు ఉన్నారు. దేశ భద్రత కోసం అక్కడే కాపాడమండి. లోన్ వచ్చి ఎవరన్నా మీలాంటి శత్రువులు జనాన్ని ఎక్కేసినా, మీలాంటి దుర్మార్గులు ఉన్న వాళ్ళతో కూడా మేము పోరాడతామండి. ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడుకోవాలి. బాబ్జీ గారిని విమర్శించేస్తున్నారు మీరు. అసలు ఫ్లైఓవర్ రోడ్డు వేసినప్పుడు మీ గౌరవనీయుల కొట్టి సత్యనారాయణ గారికి కొంత ఏరియా ఇవ్వలేదు, ఆయనకైతే మేము ఇవ్వని అన్నారు. అప్పుడు మాణిక్యాలరావు గారు, పేర్లు చెప్తాం కూడా వేస్ట్, మాణిక్యాలరావు గారు వాళ్ళందరినీ దొరలందరినీ బతిమలాడుకుని ఆ మొక్క కలిపారండి. మీరు వేయలేదండి ఫ్లైఓవర్, ప్రొసీడ్ పెట్టారంతే. అది పూర్తి చేసింది మాణిక్యాలరావు గారండి. మోడీ గారిని తిట్టారు, వాళ్ళని తిట్టారని మీరు ఎన్నో కవులు చెప్తున్నారు. మీరు కూడా తిట్టారు అప్పుడు కొట్టి సత్యనారాయణ గారిని. మొన్న వెళ్ళారు మీరు కూడా, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవ్వలేదండి అక్కడికి వెళ్ళి మీరు. అప్పుడు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కొట్టి సత్యనారాయణ గారిని మీరు ఎంత తిట్టారో ప్రజలకు తెలుసు. ఆ వీడియోలు కావాలంటే పెడతామండి. అందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఒక ఆడావిడి చోట కూడా అనిపించారు మీరు, మగోడు అయితే రా. ఒక ఆడదే మగోడు అయితే రా అంటే దానికి ఉద్దేశం ఏంటండి? ఎందుకంటే అటువంటి వాళ్ళని తీసుకొస్తారు మీరు? మనం మాట్లాడుకుందాం. మీరే అన్నారు కదా ప్రెస్ మీట్ అంటే ఎంతో చక్కగా ఉండాలి, చక్కగానే మాట్లాడుతున్నాం. మేమేమి ఎవరినే తిడతలా. మీకు ఇంకా లైఫ్ లేదని తెలిసిపోయింది. జీవితంలో కొట్టి సత్యనారాయణ అన్న వ్యక్తి గెలవటం అసంభవం. మా నాయకుడు అప్పుడే చెప్పాడు, పాతాళంలో తొక్కేస్తామని. పాతాళంలో తొక్కి చూపించాడు, అది మాట. మీరు ఏమన్నా ఛాలెంజ్ చేస్తారో, వచ్చి ఎలక్షన్లో గెలవగరని చేయండి. మా నాయకుడు చేశాడు, అలాగే తొక్కేసాడు కూడా పాతాళంలో. అభివృద్ధి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఎయిర్పోర్ట్ కోసం ఎంతో కష్టపడి ఎంపీ గారు తీసుకొస్తే ఆయన మీరు విమర్శిస్తున్నారు. మళ్ళీ చెరువు కోసం ఎంత, రెండో పంపుడు చెరువు ఉండాలని ఎంత కృషి చేస్తున్నారండి. మీరేం చేశారండి? వసూలు చేశారు సారో. ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని ఎవరెవరి దగ్గర వసూలు చేశారో ఒక లిస్ట్ తయారు చేసాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడన్నా మీటింగ్ పెట్టండి, మేము అందరం వస్తాం. ఆ వసూలు చేసిన వాళ్ళు కూడా వస్తారో, వాళ్ళు ఎదుర్కొన్నా మీరు నిరూపిస్తాం, మేము మీకు డబ్బులు ఇచ్చారు, మీకు లంచాలు ఇచ్చారని. ఇప్పుడు ప్రశాంతంగా అందరూ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ప్రశాంతంగా లీగల్గా కట్టుకుంటున్నారు, ప్లాన్ అప్రూవల్ పొందుతున్నారు. గతంలో ఏముండేది? ముందర ఎవడన్నా ఇల్లు కట్టుకోవాలంటే మీ దగ్గరికి వచ్చి స్లిప్ తీసుకొచ్చి ఇవ్వాల్సి వచ్చేదండి మున్సిపల్ ఆఫీస్లో. ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. మా నాయకుడి దగ్గరికి రావట్లా, మా నాయకుడి దగ్గరికి ఎవరు రావట్లా. ఈయనకి తెలియదు కూడా ఎక్కడ ఏం కట్టుకుంటున్నారు. అందరూ లీగల్గా ఉన్నది అన్నీ చేసుకుంటున్నారు. మీరు అవినీతి జరిగింది మా నాయకుడి హయాంలో అంటే ఎక్కడన్నా నిరూపించండి, మేము వస్తాం. మీరు అవినీతి చేశారని మేము నిరూపిస్తాం, మీరు రండి. అంతేకాని 4 నెలలకోసారి, 3 నెలలకోసారి మీ నాయకుడిని మెప్పిత్తం కోసం వచ్చాడు కదా బెంగళూరు నుంచి, ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అందరినీ తిట్టేద్దామని మాత్రం మీరు ఆలోచించకండి. ఈ ఆలోచన తప్పు మీది. ముందర మీ నాయకుడు రప అంటే తొక్కేస్తున్నాడు చూడండి, నిమ్మకాయలు తొక్కినట్టు పాపం ఆడ కార్యకర్తలనే. అలాగ తొక్కించుకోకుండా చూడండి మీరు. తర్వాత నరికించుకోవడం తర్వాత చూద్దరు కానీ మీరు. అందుకనే మీరు మాట్లాడేటప్పుడు మా నాయకుడిని ఏదన్నా అన్నప్పుడు
చాలా ఆలోచించి మాట్లాడండి మీరు. మొద్దాన శ్రీనివాస్ గారు, మేము కాదు మీకు ఏదో పదవి ఇచ్చేసారని గబగబా రెచ్చిపోతున్నారేమో. మేము పదవులు ఆశించమండి, సంవత్సరం అయింది, అసలు మేము రాలేదు, ఇప్పుడే వచ్చాం. ఆయన గెలిచిన వెంటనే మేము సైడ్ అయిపోతాం. ఆయన పని ఆయన చేసుకుంటారు, కార్యకర్తలు మా పని మేము చేసుకుంటాం. కూలీనాలు చేసి బతికేవాళ్ళు మేము. అంతేకాని నాయకులు తిట్టేస్తే పదవులు వచ్చి అని చాయిస్ మాకు లేదు. జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి మాట్లాడండి, అభివృద్ధి కోసం వెయిట్ చేయండి, అవసరమైతే సలహాలు ఇవ్వండి. మీ నాయుడికి 7 అనుభవం ఉందన్నారు కదా, 7 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచాడు. కనీసం 7 సార్లు పోటీ చేసిన అనుభవం లేకపోయినా 2 సార్లు గెలిచిన అనుభవంతో చెప్పమనండి. నిన్నటి రోజున తాడేపల్లి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిపై కుట్టు సత్యనారాయణ గారు మరి వాళ్ళ మనుషులు అవాకులు చవాకులు పేరారు. దీన్ని జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఏ రకమైన పరిపాలన సాగించాడన్నది ప్రజలందరూ చూశారు. మన 2024 ఎలక్షన్లో తీర్పు కూడా ఇచ్చారు. ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుపరిపాలన సాగుతుంది. సంవత్సర కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇటు టౌన్లో కానీ, అటు పెంటపాడు మండలంలో కానీ, ఇటు తాడేపల్లి రూరల్ నియోజకవర్గంలో కానీ అనేక సిమెంట్ రోడ్లు వేశారు. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించి ఆదుకున్నారు. అలాగే నిన్నగాక మొన్న రీసెంట్గా విమానాశ్రయాన్ని కూడా శాంక్షన్ చేయించారు. అలాగే మన తాడేపల్లి నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్లతో ఫ్లైఓవర్లు కూడా ఆయన శాంక్షన్ చేయించారు. అలాగే పత్తిపాడు నుంచి బాదంపూడి వరకు రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు. నేను గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను ఒకటే కోరుతున్నాను, ఈరోజు మీరు ప్రజల వద్దకు రండి. ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ, ప్రజలు కానీ, లేకపోతే చిన్న చిన్న తోపుడు బళ్ళోళ్ళు కానీ ఎవరైనా సరే మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయమని కూడా అడుగుతున్నాను. మేము గతంలో బీసీ నాయకులుగా ఆయన దగ్గర పనిచేసి అనేక అవమానాలు పొంది ఇంకా అక్కడ ఉంటే మేము పూర్తిగా శిథిలమైపోతామన్న భయంతో మమ్మల్ని, మా నాయకత్వాన్ని స్వాగతించి మమ్మల్ని బొలిశెట్టి శ్రీనివాస్ గారు హక్కును చేర్చుకుని ఈరోజు మాకు నాయకత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకత్వంలో మేమందరం ఆయన కోసం మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక ఎన్నిసార్లు అయినా సరే పరిపాలన సాగించే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. దీంట్లో భాగంగా కార్యకర్త, ఏ పార్టీకైనా కార్యకర్త అవసరం. కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాననే భరోసా ఇస్తున్న నాయకుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మీరు ఏ రోజైనా అలాంటి భరోసా మీ గడిచిన 7 సార్లు పోటీ చేశారు, 2 సార్లు విజయం సాధించారు. ఏ రోజైనా మీరు అలాంటి భరోసా మీరు కల్పించారా అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మమ్మల్ని ఒక బీసీ నాయకత్వాన్ని మీరు అణగదొక్కి మీరు రాజకీయ పబ్బం గడుపుతున్నారు, కానీ మమ్మల్ని ఏ రోజు కూడా రాజకీయంగా సరైన గుర్తింపు ఇవ్వలేని పరిస్థితి మీ దగ్గర ఉందా లేదా అని కూడా అడుగుతున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి అవాకు చవాకులు మాటలు మానేసి ఈ ప్రభుత్వం చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి నాయకులు కానీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే మరీ ప్రత్యేకించి మన తాడేపల్లి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవలు అందించాలనే భావంతో పనిచేస్తున్న మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మీరు ఏదైనా ఉంటే సలహాలు ఇవ్వండి, కానీ అవాకులు చవాకులు పేలొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్నటి రోజున వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ గారి ప్రాపకం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అవాకులు చవాకులు పేలడం జరిగింది. ప్రజలందరూ వాస్తవాలను గ్రహిస్తున్నారు.
కాబట్టి మీరు మాట్లాడే ముందు ప్రతిదీ కూడా ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మీరు గుర్తింపు కోసం ప్రజలు మర్చిపోయారేమో అనే అభిప్రాయంతో 4 నెలలకోసారి బయటకు వచ్చి ఏదో అవాకులు చవాకులతో కూడిన ప్రెస్ మీట్లు పెడితే నియోజకవర్గ ప్రజలు ఒకసారి గట్టిగా గుణపాఠం చెప్పారు మీకు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇంకా గట్టిగా చెప్తారని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. అభివృద్ధి గురించి మాట్లాడితే అందరూ సంతోషిస్తారు, తాడేపల్లి ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. అభివృద్ధి చేస్తున్న బొలిశెట్టి శ్రీని గారిని ఏ రకంగా విమర్శించడానికి సరిపోరు మీరు. ఎందుకంటే ఆయన ఇవాళ చైర్మన్గా ప్రజల మనసు గెలుచుకుని చైర్మన్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళారు. ఆయన ఇవాళ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఆయన గ్యారంటీగా మంత్రి స్థాయికి వెళ్తారని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే నాయకుడు అంటే ఎలా ఉండాలి అన్నదే శ్రీని గారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది. మేము దిద్దుకోలేని జీవితంలో తప్పు 18 సంవత్సరాలు కొడిసేసిన దగ్గర ఉండి 18 సంవత్సరాలు 36 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. శ్రీని గారి దగ్గర వచ్చిన సంవత్సరంలోనే నాయకుడు అంటే ఎలా ఉండాలి, ఎలాంటి నాయకుడి దగ్గర మనం ఉంటే మనం నాయకుడిగా ఎదుగుతాం, మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం అన్నది శ్రీని గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన వ్యక్తిత్వం చూసిన తర్వాత మాకు అర్థమైంది. కాబట్టి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు కూడా జీవితంలో దిద్దుకొని ఏం తప్పు చేయొద్దు. మీరు కూడా తొందరగా ఇమీడియట్గా అక్కడ ఉన్న ఖాళీ చేసేసి అక్కడి నుంచి రిజైన్ చేసేసి ఆయన దగ్గర నుంచి బయటకు వస్తే మీరు జీవితంలో ముందు ప్రజలకు ఎలా ఉన్నా మీకు మీరు ముందు సరిదిద్దుకునే వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము చాలా అనుభవంతో, మాకంటే మీరు అనుభవం కాదు, మాకంటే మీరు ఎక్కువ కాలం అక్కడ లేరు, మాకంటే మీరు ఎక్కువ పనిచేయాలి. కానీ ఆయన 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 ప్రజలు మోసం చేయడం కాదు, కార్యకర్తలు మోసం చేయడం కూడా చాలా దిట్ట ఆయన కొట్టి సత్యనారాయణ గారు. ఎందుకంటే మోసం ఆయనకు వెనుతో పెట్టిన విద్య, అవినీతి ఆయన రక్తం నిండానే ఉంది పూర్తిగా. కాబట్టి మీరు కూడా మీరు కాలాన్ని టైంని వేస్ట్ చేసుకోకుండా నా యొక్క ముఖ్య విన్నపం ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు కూడా తొందరగా రిజైన్ చేసి మీరు కూడా బయటకు వచ్చేస్తే మీకు కూడా ప్రజల్లోనే మంచి గుర్తింపు ఉంటుంది, మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను పత్రికాముఖంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులందరికీ అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను తెలియజేయడం అయింది. తర్వాత అభివృద్ధి గురించి అంటే అభివృద్ధి అంటే ఏంటో ఈయన చేసి చూపిస్తాడు, మాటలు చెప్పట్ల శ్రీని గారు. ఎందుకంటే ఎవరు ఏ పని మీద వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా ఇమీడియట్గా ఇవాళ మన జిల్లాలోనే సొంత డబ్బులతో అభివృద్ధి చేసే నాయకుడు అంటూ ఉన్నాడంటే శ్రీని గారే. కమిషన్లకి కకృతి పడకుండా, ఏ రకమైన కమిషన్లు ఆశించకుండా, కార్యకర్తలకి ఏ రకంగా మనం సర్వీస్ చేయాలి, కార్యకర్తలను ఎలా ఆదుకోవాలి, కార్యకర్తల ద్వారా పార్టీని ఎలా నడిపించాలి, పార్టీ ద్వారా నియోజకవర్గానికి ఎలా సేవ చేయాలని ఆలోచనతో వెళ్తున్నాడు ఆయన. మీరు కాబట్టి మధ్య మధ్యలోని ఏదో ప్రజల గుర్తింపు కోసం, ప్రజల మెప్పు కోసం, లేకపోతే మర్చిపోతారనే అభిప్రాయంతోనే పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్ని నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెడితే తగిన గుణపాఠం చెప్తారని తెలియజేయడం అయింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కొంతమంది వైసీపీ నాయకులు ఏవో అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. కాకపోతే నేను ఈ వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే నీతులు మనం చెప్పడం కాదు, మనం ఆచరించి చూపించాలి. ముఖ్యంగా ఇది వైసీపీ నాయకులు ఎవరికైనా ఏ స్థాయి నాయకులకైనా సరే ఇది వర్తిస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరో ఒక అతను మాట్లాడుతూ జనసేన పార్టీ చోటా నాయకులు ఏదో మాట్లాడుతున్నారని చెప్పాను. జనసేన పార్టీలు చోటా నాయకులు అంటే నువ్వు హిందీలో మాట్లాడి ఉండొచ్చు, దాన్ని అందరూ కూడా ద్వితీయ శ్రేణి నాయకులే, మంచి నాయకత్వం ఉన్న వాళ్ళే ఇక్కడ మాట్లాడారు. నీలాగా చెంచా నాయకులు మాత్రం కాదు. ఇంకోటి ఏంటంటే ఉప్పుతున్న విశ్వాసంతో ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పాను. ఉప్పుతున్న విశ్వాసంతో నువ్వు అక్కడ మాట్లాడడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఎవరు ఉప్పుతున్న విశ్వాసంతో కాదు, నాయకుడి మీద గౌరవంతో, నమ్మకంతో, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసంతో పనిచేస్తూ మీలాంటి అవాకులు చవాకులు పేలే నాయకుల కోసం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఏదో మాట్లాడుతూ కోడి పందాలు, ప్యాకెట్లో వాటి ద్వారా వచ్చిన డబ్బులు ఇలా పంచిపెడతానని చెప్పి పేలుతున్నావు, తప్పది. ముందు అటువంటి మాటలు సరి చేసుకో. ఎందుకంటే ఇక్కడున్న మా నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సేవే మార్గం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంతో పనిచేసే నాయకుడు. ఆయన ఈరోజు డబ్బులు పంచిపెట్టడం కాదు, కళ్ళు పోయాయేమో నీకు తెలియట్లేదమ్మో, మీరు గుర్తు తెచ్చుకోండి, చూసుకోండి కావాలితే. కరోనా టైంలో ప్రతిరోజు కూడా బయట తిరుగుతూ, ప్రజల్లో తిరుగుతూ ఆయన ప్రజలకు చేసిన సేవలో కళ్ళు తెరిచి చూడండి ఒకసారి, లేకపోతే వీడియోలు అంటే పాతి చూసుకోండి. మీరు ఎక్కడున్నారో, మీ నాయకులు ఎక్కడున్నారు, అది మాత్రం తెలుసుకోవాలని చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఆయన ఈరోజు పంచిపెట్టడం కాదు, ఆయన చేతికి ఎముకలేదు. ఆయన నా ప్రభుత్వంలో కాదు, అధికారంలో కాదు, ఎమ్మెల్యే కాకపోయినా సరే ఒక పార్టీ నాయకుడిగా ఉండి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో నిర్వహించారు.
ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకో. చాలా తప్పు నువ్వు మాట్లాడింది. ఆయన ప్యాకెట్ మీద వచ్చిన డబ్బులు, కోడిపందాల మీద వచ్చిన డబ్బులు అన్నావు. నువ్వు ముందు కళ్ళు తెరిచి చూడు. దమ్ముంటే రా, చూపించు పలానా చోట ప్యాకెట్ జరుగుతుంది, పలానా చోట కోడిపందాలు నిర్వహిస్తున్నారని. నీకు తెలియదేమో. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు పార్టీలో రాగానే కొంతమంది నాయకుల మీద నీ నోటు దోలు తీర్చుకోవడం కోసం మాట్లాడితే ఆయన ఏదో మెచ్చుకొని నా గురించి మాట్లాడేవాడు ఎవరు లేడని నీకు వెంటనే ఒక పదవి అలంకారంగా మెల్ల తగిలిసిగానే నువ్వు పెద్ద స్థాయి నాయకుడు అనుకుంటున్నాము. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రాలేదప్పటికి మీ నాయకుడు అర్ధరాత్రులు కోడిపందాలు ఆడించేవాడు ఒక రాజుగారి తోటలో. తెలుసా నీకు ఆ విషయం? తెలుసుకో. పోలీసులు దాడి చేసి పట్టుకుంటే మీడియాకి రాకుండా, పోలీస్ కేసులు లేకుండా అప్పుడున్న పదవిని అడ్డు పెట్టుకొని వాటిని బయటికి రాకుండా కాపాడుకున్నారు. వాటి ద్వారా వచ్చిన డబ్బులతోనే మీ యువనాయకుడు జలసాలు చేసేవాడు. అది మాత్రం తెలుసుకొని మాట్లాడి నేర్చుకో. ఈసారి మాట్లాడేటప్పుడు మా నాయకుడి కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే నీకు ప్రత్యక్షంగా నీకు భౌతికంగా కూడా నీకు దెబ్బలు తగులుతాయని చెప్తున్నా. సేవా మార్గం అభివృద్ధి లక్ష్యంతో తాడేపల్లిగూడెంలో ఈ వచ్చిన సంవత్సర కాలంలో ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే తెలుసా నీకు? మీ నాయకుడు 2004లో ఆయన పదవీ కాలంలో బ్రిడ్జి శాంక్షన్ చేయించి దాన్ని నిర్మిస్తే పదవీ కాలం పూర్తి కాకుండా కూలిపోయింది ఎర్రకాలం మీద. అదే మా నాయకుడు ఈ సంవత్సర కాలంలో అదే ఎర్రకాలం మీద ఇంకో బ్రిడ్జిని తీసుకొచ్చి శాంక్షన్ తీసుకొచ్చారు. తాడేపల్లిలో భౌగోళికంగా తాడేపల్లి స్వరూపాన్ని మార్చేసిన మా నాయకుడు అని గొప్పగా చెప్తున్నాం. తాడేపల్లి ఆడు తిప్పారండి, ఇట్టించాడు ఏం తిప్పారా భౌగోళికంగా మార్చడానికి? ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చి సగం నిర్మించారు, ఆ సగాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆ సగాన్ని మళ్ళీ ఇంకో నాయకుడు రావాల్సింది, ఇంకో నాయకుడు వచ్చి దానికి సుందరవదనంగా తీర్చి తాడేపల్లిని అందరినీ తీసుకొచ్చారు. ఏదో భౌగోళికంగా మార్చేశారు, ఎప్పటికప్పుడు ఇది అలవాటు అయిపోయింది మీకు మాట్లాడడం. భౌగోళికంగా మార్చడం అంటే ఇట్టించాడు చెప్పాలి. ఇంకొకసారి ఆ మాట మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా విశ్వాసంగా నాయకుడి మీద నమ్మకంతో పనిచేసే నాయకులు. ఉప్పు తిని నీలా పప్పు గడితో తిరిగి పప్పు మాటలు మాట్లాడే నాయకులు కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకొకసారి మాత్రం నోరు జారితే మాత్రం మీకు తగిన పనిష్మెంట్ ఉండదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.